శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 132వ భాగానికి స్వాగతం సుస్వాగతం. పరమాద్భుతమైనటువంటి శ్రీమద్భాగవత కథలు మనం వింటున్నాం. శ్రీమద్భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకి సుఖబ్రహ్మ వినిపిస్తున్నాడు. ఆ తర్వాత సూత మహర్షి సౌనకాది మహర్షులకు కూడా వినిపించారు. ఇప్పుడు పోతనామాచ్యులు వ్రాసిన తెనిగించిన శ్రీమద్భాగవతాన్ని మనం వింటున్నాం. శ్రీకృష్ణ అవతార ఘట్టానికి ముందు జరిగే అంశాలు ఎన్నో ఉన్నాయి. అవన్నిటినీ ఇప్పటికీ పరిశీలిస్తున్నాం. కిందటి భాగంలో చెప్పుకున్నట్లు దేవకీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సును వసుదేవుని ద్వారా తన గర్భంలో దాల్చి గర్భవతి అయింది. ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సుని గర్భంలో ధరించినందువల్ల చంద్రునితో కొత్త కాంతులు ఈనుతున్న తూర్పు దిక్కువలే దేవకీదేవి ప్రకాశిస్తోంది అని భాగవతం చెప్తోంది. గురుతరముగా తన కడుపున సరసిజ గర్భాండ భాండ చెయ్యములు గల ఆ హరి దేవకి కడుపున భూభరణార్థం వృద్ధి పొందే బాలార్కు క్రియన్ అని పరీక్షణ్ మహారాజు ఆ తర్వాత వృత్తాంతం ఏమిటండి అని సుకుణ్ణి అడిగితే సుఖ మహర్షి చెప్తున్నారు. గురుతరముగా తన కడుపున సరసిజ గర్భాండ భాండ చెయ్యములు గల ఆ హరి దేవకి కడుపున భూభరణార్థం వృద్ధి పొందే బాలార్కు క్రియన్. ఎంతో గొప్పగా బ్రహ్మాండ భాండాలన్నింటినీ తన కడుపులో దాచుకున్న శ్రీహరి ఈ భూమిని ఉద్ధరించడానికై దేవకి కడుపులో ఒదిగి బాలభానుని వలె వృద్ధి చెందుతున్నాడు అని భావం. ఇంకా ఈ దేవకీదేవిలో వచ్చే మార్పులు, శత్రువులైన రాక్షసుల మనస్సులో జరిగే భయం, ఇవన్నీ కొన్ని పద్యాల్లో పోతనామాచ్యుల వారు చాలా హృదయంగా వర్ణించారు. దుష్ట శిక్షణకై అవతరిస్తున్న శ్రీహరి తల్లి గర్భంలో పెరుగుతూ ఉండగానే ఆమెలో వచ్చే మార్పులతో పాటు దుష్ట శత్రువుల స్థితిగతుల్లో ఎలాంటి మార్పులు వస్తాయో పోతనామాచ్యుల వారు తెలియచేస్తున్నారు. సలిలమాయలనాగ జఠరార్భకుని కాన చనిన కైవడి ఘర్మ సలిలమొప్పే ఉగింతేజమాయింతి ఉదరడింభకు కొల్వ గదిసిన క్రియ దేహకాంతి మెరసన్ పవనుడా కొమ్మ గర్భస్థుని సేవింప నొలసె ఆ మిక్కిలియూర్పులమరే కుంభినియా లేమ కుక్షియగునర్చింప చొచ్చు భంగిని అంటి చొరవతనరే గగనము ఇందువదన కడుపులో బాలు సేవలకు రూపు మెరసి వచ్చినట్లు బయలు వంటి నడుము బహుళమయ్యే పంచభూతమయుడు లోనన్ పొదల సతికి. పంచభూతాత్మకుడైన శ్రీ మహావిష్ణువుని పంచభూతాలు సేవిస్తున్నాయా అన్నట్లుంది ఆ గర్భవతి దేహంలో వచ్చిన మార్పులు. వాటిని ఆయన పోతనామాచ్యుల వారు వర్ణించారు. జ్ఞానఖలునిలోని శారదయును ఓలే ఘటములోని దీపకళికవోలే భ్రాత ఇంట నాక పడియుండె దేవకీ కాంత విశ్వగర్భయగుచూ. దేవకీదేవి చెరలో ఉన్నా
ఈ లోకాలన్నిటినీ తన గర్భంలో మోస్తున్న శ్రీ మహావిష్ణువును తన గర్భంలో మోస్తూ ఉంది. ఆమె ఎలా ఉందంటే దుష్టుడైన పండితులోని సరస్వతిని వలె, ఒక పండితునిలోని సరస్వతి విద్య వలె దుష్టుడు వాడు. కుండలో దీపకణిక వలె అన్న కంసుని ఇంట్లో నిర్బంధింపబడి ఉంది అని చెప్తున్నారు. దేవకీదేవి చెరలో ఉన్న ఆ ముఖ తేజస్సు, దేహకాంతి, నడక తీరులోని సొగసు చూసి కంసుడు ఆశ్చర్యపడిపోతున్నాడు, తరచుగా భయపడిపోతున్నాడు. తనలో ఈ విధంగా అనుకుంటున్నాడు. కంసుని యొక్క భయాన్ని గురించి పోతనామాచ్యుల వారు వర్ణిస్తున్నారు కొన్ని పద్యాల్లో. అవి మనం విందాం. దేవకీ గర్భం మనస్సుకు ఆందోళన కలిగిస్తోంది. ఆయనకి చూడడానికి చాలా భారంగా ఉంది. ఇదివరకటి ఈమె గర్భాలు ఇలా లేవు. బహుశా విష్ణుమూర్తి ఈమె గర్భంలో ప్రవేశించాడేమో అని కంగారు పడుతున్నాడు కంసుడు. ఏమి తలచువాడ ఇంక ఎయ్యది కార్యము, నాడు నాటికింకామిని చూలు పెంపసంగే, గర్భిణి చెల్లెలి నాడు పేద ఏమని చంపువాడ, తగవేలని చంపితినేని శ్రీయును ధామసయంబు, ఆయువును ధర్మంబును చెడిపోవకుండుని. ఇదేమి అని ఆలోచిస్తున్నాడు. ఏం చేయాలి? రోజు రోజుకి దేవకీ గర్భం పెరుగుతూ ఉంది. గర్భవతి అయిన చెల్లెల్ని, అబలను నేను ఏ కారణం చూపి చంపాలి? న్యాయాన్యాయాల విచారణ ఎందుకు లేని చంపితే నా ఐశ్వర్యం, కీర్తి, ఆయువు, ధర్మం అన్నీ నాశనమైపోవా అని కంగారు పడుతున్నాడు. పడుతూ క్రౌర్యాన్ని వదిలి ధైర్యం తెచ్చుకుని గాంభీర్యాన్ని వహించి చెల్లెల్ని చంపడం అనే కార్యం మహాపాపంగా భావించి ఆ ప్రయత్నం విరమించి ఏమి మాట్లాడకుండా ఒక మౌని వలె ఉన్నట్టు ఊరకుండగా తొలగించేందుకు వీలు లేని శత్రుత్వం ఏర్పడింది. మున్ముందు ఏమవుతుందో, దేవకీదేవికి ఎప్పుడు విష్ణు పుడతాడో, పుట్టగానే పురిటింట్లోనే వాడిని పట్టుకొని చంపేస్తాను అని కంసుడు ఆమె ప్రసవించే సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకా ఆయనకి ఎంత భయం వేస్తోందంటే, తిరుగుచు కుడుచుచు తాగుచు, తిరుగుచున్ కుడుచుచున్ త్రాగుచున్, అరుగుచున్ కూర్చుండి లేచు, అనవరతంబున్ హరిన్ తలంచి జగమా హరిమయమని చూసే కంసుడు ఆరణియలు ఆ కంసుడు విష్ణుమూర్తి మీద కోపంతో తిరుగుతున్నా, భోజనం చేస్తున్నా, తాగుతున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, లేస్తున్నా, పడుకున్నా, ఎలాగైనా సరే అన్ని వేళల్లో విష్ణుమూర్తినే తలుచుకుంటున్నాడు. జగత్తంతా విష్ణుమయంగా చూస్తున్నాడు. ఆ విషయాన్ని తెలియజేస్తూ పోతనామాచ్యుల వారు అద్భుతమైన పద్యం ఒకటి మనకు అందించారు. శ్రవణరంధ్రంబులనే శబ్దంబు వినపడు, అది హరిరవమని ఆలకించు, అక్షిమార్గమున ఎయ్యది చూడంబడు, అది హరిమూర్తి కానోపునంచు చూచు, తిరుగుతో దేహంబు తృణమైన సోకిన హరికరాఘాతమోయని పలుకుచు అనుచు ఉలుకు, గంధంబులేమైన ఘ్రాణంబు సోకిన, ఘ్రాణంబు సోకిన హరిమాలికా గంధమనచు అదరున్, పలుకులెవ్వియైన పలుకుచో హరి పేరు, పలుకబడియననుచు భ్రమసి పలుకు, తలపులెట్టివైన తలచి ఆ తలపులు హరితలంపులనుచు అలుగతలచు. కంసుడు పరిస్థితి చాలా వింతగా అయిపోయింది. చెవులకు ఏదైనా శబ్దం వినపడితే చాలు, అది విష్ణుదేవుని మాట ఏమో అని అటు వింటాట. కంటికి ఏదైనా కనిపిస్తే అది విష్ణుమూర్తి రూపమేమో కాబోలు
అని చూస్తాడు. ఎందుకంటే విష్ణుమూర్తిని ఎవరు చూడలేరు కనుక. తాను తిరిగేటప్పుడు శరీరానికి ఏదైనా ఒక గడ్డి పరక తగిలిందనుకోండి, అది విష్ణుమూర్తి చేతి దెబ్బేమో అని ఉలిక్కిపడ్డట. ముక్కుకి ఏదైనా సువాసన సోకితే అది హరిమేడలోని తులసీ వనమాల యొక్క సుగంధమేమో అని అదిరిపడతాడు. ఏ మాటలు పలికినా అవి విష్ణునామాలని భ్రమపడతాడు. ఎటువంటి ఆలోచనలు వచ్చినా అవి విష్ణుమూర్తిని గూర్చిన ఆలోచనేమో అని ఆగ్రహపడతాడు. భక్తి కంటే వైరభక్తి చాలా ప్రగాఢమైందని దీనివల్ల తెలుస్తుంది. అది వ్యక్తిని హరి దగ్గరకు త్వరగా చేరుస్తుంది. అందుకే కాబోలు ఆ జయ విజయులు రాక్షస జన్మలెత్తి శ్రీహరికి వైరభక్తులై త్వరగా శాప నివృత్తి పొందారు. ఇలా జరుగుతోంది కంసుని యొక్క పరిస్థితి. ఈ సమయంలో అనుచరులతో కూడి దేవతలు నారదాది మహామునులు వెంటరాగా బ్రహ్మదేవుడు, శివుడు దేవకీదేవి ఉండే చెరసాలకు వెళ్ళారు. ఆమె గర్భంలో శిశువు రూపంలో ఉండే శ్రీ మహావిష్ణువుని స్తుతించసాగారు. ఆ విషయాన్ని వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.